బ్యాక్ టు మై ఛానల్ ఈట్ విత్ అని. సో ఇవాళ సండే స్పెషల్ ఏంటో కనుక్కుందాం మా మమ్మీతోటి. కడాయి అయితే పెట్టేస్తారు. మమ్మీ ఏంటి మమ్మీ ఇవాళ? లివర్ కర్రీ, చికెన్ లివర్ కర్రీ. సో ఇవాళ సండే స్పెషల్ చికెన్ లివర్. ఆయిల్ పోస్తాను. సో ఆయిల్ పోసేస్తున్నారు. మా ఇంట్లో చికెన్ లివర్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. సో ఇష్టంగా తింటాము. కొంచెం వేడిగా బాగా. సో ఆయిల్ అయితే పోసేస్తారు. ఆనియన్ వేస్తా వేడిగా. సో మమ్మీ ఇది ఫ్రైయా లేకుంటే కర్రీయా? కర్రీ. కర్రీ, ఓకే. చికెన్ లివర్ కర్రీ. సో దీని కాంబినేషన్ వచ్చేసి వెజ్ పులావ్ అండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ మసాలా వైగన్. వెజ్ పులావ్, గుత్తి వంకాయ అండ్ లివర్ కర్రీ. సో ఆయిల్ వేడిగా అయిపోయిందండి. ఆనియన్, నూనె బాగా వేడెక్కిపోయింది. ఆనియన్ వేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్. కర్రీ కదా, అందుకే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసాను. మంచి బ్రౌన్ కానివ్వాలి మమ్మీ దీన్ని. బాగా బ్రౌన్ కావాలి, ఎందుకంటే చికెన్ లివర్ కొంచెం కాస్ట్ ఉంటుంది. అందుకే కొంచెం ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ బాగా వేగినాక అప్పుడు లివర్ వేయాలి. దాని వాసన రాదు. ఆనియన్స్ మంచి బ్రౌన్ అయ్యాయండి. యాజ్ యూజువల్గా గార్లిక్ జింజర్ పేస్ట్ మమ్మీ చేత్తోనే పేస్ట్ చేసుకుంది, అది మిక్సీ వేయకుండా. సో కచ్చపక్కగానే దంచుకుంటుంది దాన్ని. బ్రౌన్ అయిపోయిందా? టమాటోస్ పావు కిలో టమాటోస్, పావు కిలో ఆనియన్, పావు కిలో టమాటో. అందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసి సాల్ట్ వేసుకోండి, తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మళ్ళీ వేస్తా తర్వాత కొంచెం టమాటాలు ఉడకడానికి తొందరగా ఉప్పు వేస్తే. టమాటోస్ మంచి దగ్గరికి అయినాయండి. సో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసింది లివర్. ఇది 1.5 kg ఉంది. లివర్ అట్లానే ఉంటుంది, కడిగి పెట్టాను కదా. దీన్ని ఎంతసేపు ఇలా పెట్టాలి మమ్మీ? మసాలా అంతా వేసి మంచిగా మీ వాటర్ వదులుతుందండి. సాల్ట్ వేసాను కదా, మీకు తగినంత అండి, టేస్ట్కి తగినంత వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్. మేమైతే కొద్దిగా కారం కారంగానే తింటాము, ఇంకా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పసుపు, గరం మసాలా పర్పుల్ కలర్ డబ్బాలు చిన్న పెట్టి ధనియా పౌడర్ అంటే జీరా పౌడర్ కలుపుకోండి అండి దీంట్లో. ఏమైనా కలర్ వచ్చేసిందా?
గరం మసాలా హాఫ్ స్పూన్, ఎక్కువ వేయండి. గరం మసాలా ఇది మమ్మీ ఇంట్లోనే చేసి పెట్టుకుందండి. సో బయటది వాడడం ఎక్కువ మట్టుకైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే వాడతాము. సో ఇంట్లో ప్రిపేర్ చేసింది ఏంటంటే టేస్ట్ ఎమర్జెన్సీలో అంతే. సో ఇదేంటంటే ఇంట్లో చేసుకుంటే మీకు ఆ టేస్ట్ వస్తుంది గరం మసాలా అది. చాలా రోజులు కూడా నిలబడి ఉంటుంది, అది ఖరాబ్ కాదు, బాగుంటుంది, ఆ టేస్టే వేరు ఉంటుంది. కాసేపు మూత పెట్టేస్తాం, వాటర్ వదులుతుంది. ఎంతసేపు మమ్మీ? ఒక 20 minutes, అది కూడా ఉడకాలి కదా. ఓకే అండి, స్టే ట్యూన్. ఒకసారి దీన్ని కలుపుకుందామండి, మిక్స్ చేసుకుందాము. స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది. దీని కాంబినేషన్ ఏంటేంటో షార్ట్లో పెట్టేస్తాను, సర్వింగ్ది, అది కూడా చూసేసేయండి. కొంచెం వాటర్, గ్రేవీ కావాలనుకున్నాం కదా, సో వాటర్ కంపల్సరీ కొద్దిగా వేసేసుకోండి. ఇంకెంతసేపు మమ్మీ? ఇంకో 10-15 minutes అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. కర్రీ అయిపోయిందండి, గర్మా గరం లివర్ కర్రీ రెడీ. కొంచెం గ్రేవీ లాగా రైస్లో బాగుంటుందని గ్రేవీ టైప్ పెట్టాను. మా పిల్లలకు గ్రేవీ కావాలి ఎక్కువ. సో అండి, ఇవాళ వీడియో అయిపోయింది. సో మేము వేడివేడిగా దీన్ని తినేస్తాం ఫస్ట్. సో సర్వింగ్ అనేది షార్ట్లో పెట్టేస్తాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ కమెంట్ చేయడం మర్చిపోకుండా. కమెంట్ బాక్స్లో మీకు ఏం కావాలో నెక్స్ట్ వంట రాసేసేయండి. థ్యాంక్ యూ.